వచ్చే సండే 7 గంటలకు నాట్యాలయాలో నా డాన్స్ ప్రోగ్రాం ఉంది. తప్పకుండా నువ్వు మీ హస్బెండ్ రావాలి. ఏయ్ సూపరే, తప్పకుండా వస్తాను, సరేనా? హే, ఏదో ఒక కథలు చెప్పి నువ్వు రాకుండా ఉన్నావంటే ఇక అంతే. వస్తానే. బాయ్. ఇదిగో. హే, కాఫీ ఎలా ఉంది? కాఫీ అద్భుతంగా ఉంది. ఇక నుంచి నువ్వే కాఫీ పెట్టు. ఓకే ఓకే. హే, ఈరోజు మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజా? ఆ, ఇవాళ మటన్ ఏం అక్కర్లేదులే. నువ్వెందుకు మటన్ చేస్తావో తెలుసు. ఈ వారం 4గోసారి నువ్వు బిర్యానీ చేయటం. తెలియకుండా నువ్వు బాగా వంట చేస్తున్నావు అనేసాను. ఇవాళ వద్దు. ఓ అమ్మా, వాషింగ్ మిషన్లో బట్టలు వేయకమ్మా, బట్టలు పాడైపోతాయమ్మా. నా బట్టలైనా కాస్త చేతులతో ఉతికమ్మా. సరే మౌయ. ఏమండి, ఆ ప్లంబర్ ఏంటి? ప్లంబర్ అండి. వెరీ సారీ, పనిలో పడి మర్చిపోయాను. రేపు ఉదయాన్నే రమ్మని చెప్తాను, బాగు చేద్దాం. ఓకేనా? అరే, బాగు చేయిద్దాం, నేను చూసుకుంటాను. ఏమండి, ఈ సండే మీకు లీవే కదా? నేను మీతో చెప్పాను కదండి, నా క్లోజ్ ఫ్రెండ్ అనిత మన పెళ్ళికి కూడా వచ్చింది. సండే తన డాన్స్ ప్రోగ్రామ్ ఉందని మన ఇద్దరిని ఇన్వైట్ చేసింది. మనం వెళ్దామా అండి? సండేనా? అవునండి. అబ్బా, సండే ఒక్కరోజే కదా రెస్ట్. నెక్స్ట్ టైం వెళ్దాంలే. అది మాత్రమే కాదు, సండే ఒక్కరోజుగా నీతో ఉండేది. సరే, నెక్స్ట్ టైం ఫంక్షన్ ఉన్నప్పుడు వెళదాం. సరేనండి.
ఏమండి ఇదిగోండి కాఫీ. ఏమండి మ్మ్. నాకు పీరియడ్స్ కొంచెం ప్యాడ్ తీసుకొస్తారా? ఓరి భగవంతుడా. అయితే కిచెన్లోకి వెళ్ళకూడదని నీకు తెలీదా? లేదండి, మా ఇంట్లో నేను వెళ్తాను, అదేం పర్వాలేదు. మీ ఇంట్లో ఎలాగైనా ఉండొచ్చు, ఇక్కడ ఇవన్నీ కుదరదు. ఇంకా నేను తాగలేదు. నువ్వేం చేయక్కర్లేదు. బయటికెళ్ళి ఇప్పుడు నేనే టిఫిన్ తీసుకొస్తాను. మధ్యాహ్నం భోజనానికి సెల్వేకని రమ్మని చెప్తాను. నువ్వేమీ ముట్టుకోవద్దు. సరే నాన్నకంతా వెళ్ళి కాఫీ ఇవ్వద్దు, సరేనా? సరేనండి. ఏమండి తప్పుకో. ఏమండి మ్మ్. ప్యాడ్ తీసుకురండి. ఆ? ప్యాడ్ తీసుకురండి. ఆ. రండక్కా. నువ్వు కూర్చోమ్మా. పొద్దుట పని లేదు కదా, అందుకే ఇల్లు ఊడ్చి తుడుతామని వచ్చాను. ఈ ఇల్లు ఊడ్చేసరికి వెన్నుపోస ఇరిగిపోద్ది. అవునక్క. ఆ విషయంలో నేనే పర్వాలేదు. ఒక చిన్న రూమ్, ఒక కిచెన్, అంతే. ఇవ్వండి అక్క. అయ్యో, నువ్వు ముట్టుకోకమ్మా, నేనే ఊడ్చుకుంటాను. ఇవ్వండి, నేను హెల్ప్ చేస్తాను. అది కాదమ్మా, ఇలాంటప్పుడు మీరు... అరే ఏంటక్క మీరునా? అది నిజమే. ఇంకా ఎంతకాలం మనం ఇలా పాత సాంప్రదాయంతో బతకటం. మా అమ్మ కాలంలో తలకి పోసుకుంటే లోపలికి రానివ్వరు, బయటే నుంచోవాల్సిందే. తర్వాత నీతో ఒకటి చెప్పనా? చెప్పండి అక్క. ఎవరి దగ్గర చెప్పవు కదూ. నేను తలకి పోసుకున్నా కూడా వంట చేయడానికి వెళ్తాను. ఏమంటున్నారక్క? ఇంకేంటమ్మా, ఇలా నెలలో 3-4 రోజులు ఇంట్లోనే ఉండిపోయానంటే మా ఇంట్లో పొయ్యేలా రాసేది, పిల్లడికి స్కూల్ ఫీజు ఎలా కట్టేది. అందుకే. అది మాత్రమే కాదు, నేను తలకి పోసుకుంటే ఎవరికి ఏం తెలుస్తుంది? ఈ శాస్త్రాలు, ఈ సాంప్రదాయాలంతా ఒకవేళ భోజనం ఉన్నంత వరకే. అవన్నీ లేకుంటే ఇవన్నీ విసిరేసి మరో పని చేయడానికి వెళ్ళిపోతారు. గొప్పోళ్ళే అక్క మీరు. అలాంటిదే లేదమ్మా, వేరే దారి లేదు, అంతేగా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేముండదు. ఎంత పని చేసినా కూడా హాయిగానే నడుస్తోంది. తానానా తాననే తానానే నానా తానానా నాననా తనానా. A family is the simplest, most basic form of grouping society. It is defined as a durable association between husband and wife